ఎన్నికల ప్రచారం ముగిశాక పార్టీల తెరచాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఆఖరి అవకాశంగా పెద్ద ఎత్తున నగదు వెదజల్లుతున్నారు, మద్యం పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు చాలా చోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ విస్తృతంగా సోదాలు చేస్తున్న పోలీసులు ప్రలోభాల కోసం తరలిస్తున్న నగదు, మద్యం పట్టుకుంటున్నారు. గుంటూరు బ్రాడిపేటలో తనిఖీలు చేసిన పోలీసులు ఓ వ్యక్తి నుంచి 30,24,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు నగదు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరికి సంబంధించినదనే అంశాలను ఆరా తీస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు లభించిందన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు దొరికిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా తుమ్మపాల వద్ద ద్విచక్ర వాహనదారుడి నుంచి 6,81,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకే నగదు తీసుకెళ్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 8 కోట్ల నగదు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ తెలిపారు. పట్టుబడిన సొత్తులో బంగారం, పట్టుచీరలు సైతం ఉన్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో గొలుసు దుకాణంపై దాడి చేసి 400 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. జీలుగు మిల్లులో మరో 600 మద్యం సీసాలను సీజ్ చేశారు.